బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ 7వ సీజన్ విజేత పల్లవి ప్రశాంత్కు బెయిల్ వచ్చింది. పల్లవి ప్రశాంత్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలి అంటూ ఆ బెయిల్లో కండిషన్స్ కూడా పేర్కొన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన అల్లర్ల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 14 రోజులు రిమాండ్కు పంపించారు. అయితే పల్లవి ప్రశాంత్ కోర్టును బెయిల్ కోసం ఆశ్రయించారు. తనకి అల్లర్లతో సంబంధం లేదు అని. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్కు బెయిల్ మంజూరు చేస్తూ ఆర్డర్స్ను పాస్ చేసింది నాంపల్లి కోర్టు. అయితే బెయిల్లో కొన్ని షరతులను విధించారు. పల్లవి ప్రశాంత్ ప్రతి ఆదివారం పోలీసుల ముందు హాజరు కావాలి అని, అలాగే తను ఎక్కడికి వెళ్ళిపోకూడదు అని, సాక్షులను బెదిరించకూడదు అని, ఇలా కొన్ని కండిషన్స్ని ఇంపోజ్ చేశారు ఈ ఆర్డర్స్లో. మొత్తానికి పల్లవి ప్రశాంత్కు బెయిల్ రావడంతో పల్లవి ప్రశాంత్ ఫాలోవర్స్ అంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ రోజు గ్రాండ్ ఫినాలే రోజు బిగ్ బాస్ హౌస్ గేట్ ముందు రోడ్ నెంబర్ 5లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్లో, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ అతని సోదరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, రిమాండ్కు పంపించారు. అయితే ఈరోజు వాదనలు విన్న తర్వాత నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్కు బెయిల్ను మంజూరు చేసింది, కొన్ని షరతులను కూడా విధించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రఫీ, ఈ బెయిల్లో ఎటువంటి కండిషన్స్ పేర్కొన్నారు? రోహిత్, ప్రధానంగా మంజూరు చేసినటువంటి బెయిల్కి 3 షరతులని కోర్టు విధించింది. ఒకటి, పబ్లిక్ ప్లేస్ తో పాటుగా మీడియాతో ఎక్కడ కూడా పల్లవి ప్రశాంత్ కానీ అతనితో పాటు అరెస్ట్ అయినటువంటి అతని సోదరు ఇద్దరు మాట్లాడకూడదనేటువంటి షరతు. రెండవ షరతు, ప్రతి ఆదివారం కేసు నమోదు చేసినటువంటి జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించాలి. మూడవ షరతు, ఈ కూడా పల్లవి ప్రశాంత్ ఏవన్ గా ఉన్నాడు ఈ కేసులో, 15,000 పూచీకత్తు, 2 పూచీకత్తులు ఇవ్వాలి. అంటే 2 షూరిటీలుగా మనం భావించాల్సి ఉంటుంది. వాళ్ళ తమ్ముడికైతే 5,000 చొప్పున 2 షూరిటీలు ఇవ్వాలంటూ కూడా ఈ 3 షరతులు ప్రధానంగా నాంపల్లి కోర్టు విధించింది. మిగతా జనరల్ గా అన్ని బెయిల్లకు ఉండేటువంటి షరతులు తెలిసే కేసుకి సహకరించడంతో పాటుగా ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదనేటువంటి షరతులన్నీ కూడా ఆ జనరల్ కేసులు ఉన్నాయి. అయితే చాలా పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్ అభిమానులతో పాటుగా ఆయనకు సపోర్ట్ చేసినటువంటి అడ్వకేట్స్ అంతా కూడా స్వచ్ఛందంగా వీళ్ళు కేసును వాదించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ గ్రామస్తులంతా కూడా నాంపల్లి కోర్టు ముందు ఉదయం నుంచి వేచి చూసినటువంటి పరిస్థితి ఆయనకు వస్తుందా రాదా అని. ఎందుకంటే సెక్షన్ 350 కేసు ఉంది. ఇందులో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ తో పాటుగా పోలీసులు విధులను అడ్డుకున్నాడనేటువంటి తీవ్రమైనటువంటి సెక్షన్ 353 ఉంది. కాబట్టి ఆయనకు బెయిల్ రాకుండా ఉండేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు పీపీ వైపు నుంచి తీసుకున్నారు పోలీసులు అని చెప్పొచ్చు. చాలా బలంగా వాదించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి డ్యామేజ్ ఒక్కటే కారణం కాదు, జనం ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి రావడానికి కారణం పల్లవి ప్రశాంతే. పోలీసుల ఆదేశాన్ని ఉల్లంఘించి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రొవోక్ చేశాడంటూ పెట్టారు. కాబట్టి ఉదయం నుంచి కూడా పల్లవి ప్రశాంత్ అభిమానులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సన్నిహితులంతా కూడా తీవ్ర ఆసక్తితో ఎదురు చూసినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే, దాదాపు 5 నిమిషాల క్రితమే ఈ ఆర్డర్ ని నాంపల్లి కోర్టు పాస్ చేసింది. అయితే బెయిల్ ప్రొసీజర్ అంతా జరగడానికి ఇంకా సమయం పడతా ఉంది. కాబట్టి రేపు ఉదయం 6 గంటల సమయంలో పల్లవి ప్రశాంత్ బెయిల్ పైన బయటికి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, అంటే పల్లవి ప్రశాంత్కు బెయిల్ రావడానికి పల్లవి ప్రశాంత్ తరపు న్యాయవాదులు వినిపించిన వాదన ఏంటి? ప్రధానంగా రోహిత్, వాళ్ళు మొదటి నుంచి ఎప్పుడైతే బెయిల్ దాఖలు చేసినటువంటి టైంలోనే వాళ్ళ గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. వాదనలు కూడా వినిపించారు వాళ్ళు. ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఆ సెషన్ హౌస్ నుంచి బయటికి వచ్చాడో అతనికి బయట ఏం జరుగుతుందో తెలియదు. అప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు చెప్తున్నట్టుగానే 5 నుంచి 6,000 మంది మాబ్ అంతా కూడా ఆ యూత్ వాళ్ళంతా కూడా బిలో 27 నుంచి 18 ఇయర్స్ కొంతమంది ఉంటే, కొంతమంది మనం చూసాం నిన్న అరెస్ట్ అయినటువంటి 16 నిందితుల్లో కొంతమంది మైనర్లు కూడా ఉన్నారు. వీళ్ళంతా మాబ్ సైకలాజికల్ గా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని వర్గాలు
అందులో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున కొన్ని వర్గాలుగా విడిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ అభిమానులు ఓడిపోయారనేటువంటి ఒక ఆక్రోశంతో ఉన్నటువంటి సందర్భం, లేదంటే వాళ్ళ అభిమాని కనిపించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారనేటువంటి ఆ సందర్భాల్లో వాళ్ళు రెచ్చిపోయి రాళ్ళు రువేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కాకుండా చూడవలసినటువంటి బాధ్యత పోలీసులది. ఎందుకంటే షో నిర్వాహకులు హోస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ షో నిర్వహించడానికి ముందే పోలీసుల అనుమతి తీసుకున్నారు కాబట్టి కావాల్సిన భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసులదే. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందన్నటువంటి విషయం వాళ్ళకి ముందే తెలుసు. అయినప్పటికీ వాళ్ళు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యి సంబంధం లేనటువంటి పల్లవి ప్రశాంత్ పైన కేసులు పెట్టారు. ఈ కేసుకి అతనికి సంబంధమే లేదు. స్టోన్ ఫెల్టింగ్ జరిగిన సందర్భం కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అదుపు తప్పినటువంటి సందర్భంలో పల్లవి ప్రశాంత్ అక్కడ లేడు. అతను బయటకు వచ్చిన తర్వాత పోలీసుల ఇన్స్ట్రక్షన్స్ మాత్రం పాటించకుండా పల్లవి ప్రశాంత్ తరపు న్యాయవాదులు ఒక వాదన వినిపించారు. 41A నోటీస్ ఇవ్వాలి, అన్ని కూడా 7 years ఇంప్రిజన్మెంట్ ఉండేటువంటి సెక్షన్లే కాబట్టి పోలీసులు అక్కడ దాన్ని ఫాలో కాలేదు అని అన్నారు. దానికి పోలీసులు ఎటువంటి సమాధానం ఇచ్చారు? పోలీసులు అన్ని ప్రొసీజర్లను మేము ఫాలో అయ్యాము. పోలీసుల ఇన్స్ట్రక్షన్స్ ని చాలా క్లియర్ గా అటు బిగ్ బాస్ నిర్వాహకులతో పాటుగా ఇటు పల్లవి ప్రశాంత్ అతని వెంట సహాయకులుగా ఉన్నటువంటి వ్యక్తి డ్రైవర్ తో పాటుగా వాళ్ళ స్నేహితులు వాళ్ళ సోదరులు అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి వీడియోస్ అన్ని కూడా మా దగ్గర ఆధారాలుగా ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పేటువంటి పరిస్థితి అని చెప్పినప్పటికీ కూడా పోలీసుల సూచనలు పాటించకుండా ఫిలింనగర్ వైపు వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ అర్ధ గంటలో రిటర్న్ వచ్చాడు. ఇతని మూలంగానే అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అనేది పోలీసుల ప్రధాన వాదన. ఓకే రవి, ఇప్పుడు బెయిల్ ఆర్డర్ వచ్చిన నేపథ్యంలో 5 గంటల సమయం దాటేసింది. మరి ఈ రోజే పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే రేపు బయటకు వచ్చే అవకాశం ఉందా? ప్రొసీజర్ అంతా ఈ రోజే కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? ప్రధానంగా బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు షరతులు విధించింది. ఆ షరతుల్లో షూరిటీస్ కూడా ఉంటాయి. అంటే పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది, జమానత్. ఈ జమానత్ 2 పూచీకత్తులు ప్రధానంగా పల్లవి ప్రశాంత్ కు ఇవ్వడం జరిగింది. 15,000 షూరిటీ. ఆ ప్రొసీజర్ అంతా జరగడానికి ఇంకా సమయం తక్కువగా ఉంది. ఇప్పటికే 5:37 సమయం గడిచిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రొసీజర్ కంప్లీట్ అయినా కానీ బెయిల్ ఆర్డర్ అనేది కన్సర్న్ జైలు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అది 6 గంటల లోపే వాళ్ళకి అందాల్సి ఉంటుంది. 6 గంటల లోపు అందితే అక్కడ లోపల ట్రయల్ ఖైదీగా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ ని పిలిపించి ఆయనను రిలీజ్ చేసేటువంటి ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే సమయం ముగిసిపోయింది. బెయిల్ ఆర్డర్ రేపే వస్తుంది. రేపు వచ్చిన తర్వాత అంటే బెయిల్ ఆర్డర్ వచ్చినప్పటికీ ప్రొసీజర్ అంతా ముగిసే సమయం లేదు కాబట్టి రేపే పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద పల్లవి ప్రశాంత్ కు బెయిల్ రావడం పట్ల మాత్రం ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు, పల్లవి ప్రశాంత్ తరఫున వాదించినటువంటి న్యాయవాదుల సమూహంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొంతమంది సినీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రఫీ. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్ట్. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన అల్లర్లలో పల్లవి ప్రశాంత్ కు సంబంధం ఉంది, ఆయన ప్రోద్బలంతోనే అల్లర్లు జరిగాయి అంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ కు ఐపీసీలో పలు సెక్షన్ల కింద, అలాగే పీడీపీపీ సెక్షన్ 3 కింద పల్లవి ప్రశాంత్ పై కేసులు నమోదు చేశారు.